ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ కన్నా ఈవినింగ్ ఎక్కువ జంక్ ఫుడ్ కన్సూమ్ చేస్తే ఈ రీల్ మీకోసమే. నమస్తే జిమ్రాజ్. నా 30 days జంక్ ఫుడ్ తో 6 pack ఛాలెంజ్ లో డే 10 కి మీకు స్వాగతం. మన బాడీ ఒక నేచురల్ బయలాజికల్ క్లాక్ ని ఫాలో అవుతుంది. దాన్నే సర్కేడియం రిథమ్ అంటారు. అంటే మన బాడీలో మార్నింగ్ మెటబాలిజం రేట్ సూపర్ యాక్టివ్ గా ఉంటది. సో అప్పుడు బాడీ షుగర్ నైనా ఫ్యాట్ నైనా ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలుగుతుంది. బట్ నైట్ కి వచ్చేసరికి మన మెటబాలిజం రేట్ చాలా స్లో అవుతుంది. సో దాని వల్ల డైజెషన్ స్లో అవ్వడంతో మనం ఎక్కువ క్యాలరీస్ కన్సూమ్ చేస్తే మెయిన్ గా జంక్ ఫుడ్ నుంచి మన బాడీలో అది ఫ్యాట్ కింద స్టోర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇక మనకి నైట్ లో పడుకున్న తర్వాత మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తా అంటే మనకు ఒక గుడ్ క్వాలిటీ స్లీప్ ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ నువ్వు ఒకవేళ నైట్ లో హెవీ జంక్ ఫుడ్ మీల్ తింటే మెలటోనిన్ హార్మోన్ డిస్టర్బ్ అయ్యి నీకు ఒక ప్రాపర్ గుడ్ స్లీప్ ని కూడా ప్రొవైడ్ చేయదు. సో దాని రిజల్ట్స్ నీకు నెక్స్ట్ డే క్రేవింగ్స్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అండ్ నీ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ జంక్ ఫుడ్ లో ఉన్న ఆయిల్, ఫ్యాట్, ప్రిజర్వేటివ్స్, ప్రాసెస్డ్ ఐటమ్స్ వల్ల అది ఓవర్ నైట్ మన స్టమక్ లో ఉండడంతో ఇండైజెషన్ వల్ల మన స్కిన్ బ్రేక్అవుట్ కూడా క్రియేట్ చేస్తుంది. సో జంక్ ఫుడ్ తిన్నా గానీ ఏ టైమ్ లో తింటున్నారు అని చెప్పి చాలా కీ రోల్ ప్లే చేస్తారు. సో ఎప్పుడైనా మీరు హెవీ క్యాలరీస్ ఆర్ జంక్ ఫుడ్ కన్స్యూమ్ చేయాలంటే బిఫోర్ 7 ప్రిఫర్ చేయండి. బాడీకి ఎనర్జీ బ్యాలెన్స్ అండ్ హార్మోన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రాపర్ టైమింగ్ లో తినడం ఇంపార్టెంట్. సో లేట్ నైట్ స్నాకింగ్ అవాయిడ్ చేసి హెల్త్ ని కాపాడుకోండి. టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ వే లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా.